హాయ్ హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే చక్కగా ఎక్కువ టమాటోలు వేసుకుని, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని, చింతపండు వేసి, బెల్లం వేసి అద్రిపోయింది. చారు మాత్రం అద్రిపోయింది. అలాగే జీలకర్ర ధనియాల పొడి కూడా ఎక్కువ వేసేసాను. అలాగే ఉప్పు ఉప్పు అలా వేసేసాను ఆల్రెడీ. నేను బెల్లం వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను, మిరియాల పొడి వేసేసాను. ఇప్పుడు జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసేసాను. టమాటోలు ఎక్కువ వేసుకున్నాను, బెల్లం వేసేసుకున్నాను, పసుపు వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. బాగా మరిగిపోయింది. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసేస్తాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇప్పుడు బాగా మరుగుతూ ఉంటుంది కదా, ఈ మరిగేటప్పుడే నేను పోపు కూడా వేసేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండే చారు మీకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను, పోపు గట్టి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ. చూసారు కదండి, ఇందాక బాగా వచ్చేసింది. ఇప్పుడు నేను పోపు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉండే చారు మనకి రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందంటే చారు అంత బాగుంటుంది. చక్కగా జీలకర్ర ఎక్కువ వేసుకోండి, వెల్లుల్లిపాయ పోపు పెట్టుకోండి, అద్రిపోతుంది. వెల్లుల్లిపాయలు అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకొకసారి మనం కొత్తిమీర అలాగే కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ చారు రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందో తెలీదు. హ్యాపీగా అలా తాగేయచ్చు, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం వేసిన బెల్లం కానీ చింతపండు కరెక్ట్గా వేసేసాం. అలాగే టమాటోస్ ఎక్కువ వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు అన్ని కారాలు, తీపులు అన్నీ సరిగ్గా పడ్డాయి. అలాగే మనం వేసిన మిరియాల పొడి అంత మంచి మంచి ఇంగ్రీడియంట్స్ పడ్డాయి కాబట్టి చూస్తుంటేనే చారు చూసారు కదా ఎలా ఉందో, అద్దరిపోతుంది. హ్యాపీగా తాగేయచ్చు, ప్లస్ అన్నంలో కలుపుకుని తినచ్చు. ఇంకేం కావాలి కావాలండి, ఇంత మంచి రసం ఉండగా తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.